హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో తీయడానికి వీడియో కరెక్ట్గా తీసారో లేదో నేనైతే తీయలేదండి. పిల్లలు వాళ్ళకు నచ్చినట్లు తీశారు, కానీ షేర్ చేయాలి అని మాత్రం నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇది నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి. కొన్ని విషయాలు దీంట్లో నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేస్తాను. నాకు ఎంతవరకు తెలుసో నేను తెలుసుకున్నవి షేర్ చేస్తాను, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పూర్తిగా అయితే నేను చెప్పలేనండి, అది కూడా చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు కరెక్ట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వీడియో చూసేద్దాము. అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఫైనల్గా మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే అరుణాచలానికి వెళ్తున్నాం అనమాట. గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నాము. ఆ రోజు పౌర్ణమి రోజు అండి. సో అందుకోసమని పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని వెళ్ళామన్నమాట. మా పరిస్థితి చూసారా ఎలా ఉందో, మా సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ప్రతి పౌర్ణమికి ఇలాగే ఉంటుందని, ఇంకా ఎక్కువ కూడా ఉంటుందని చెప్తున్నారండి. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. రష్ అయితే హెవీ రష్. మీరు జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ జర్నీ రిజర్వేషన్ అయితేనే సేఫ్ అండి. నార్మల్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోతాము అనుకుంటే చాలా అయితే దొరకలేదండి. ట్రైన్ అయితే స్పీడ్గానే వెళ్తుంది, టైం టు టైం వెళ్ళిపోతుంది. అంతకంటే ముందు ఇంకొకటి ఏమంటే పౌర్ణమి గడియలు పెట్టక ముందు రోజు వెళ్తే ఇంకా బెస్ట్ అని నేను అనుకున్నాను. తర్వాత ముందు రోజు వెళ్ళి మనము దైవ దర్శనం చేసుకొని అన్నీ చూసుకొని పౌర్ణమి గడియల్లో గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చుకునేస్తే హ్యాపీగా ఉంటుంది. మనకు దర్శనం కూడా ఫుల్ హెవీ రష్ అండి. అసలు మనం పిల్లలు పెట్టుకొని అయితే అస్సలు పోలేము. చిన్న పిల్లలు కూడా పిలుచుకొని వచ్చారు. కాకపోతే నా అనుభవం అయితే నేను చెప్తున్నానండి. నడవడం కూడా మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ, అంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో పౌర్ణమి గడియలు ఉండవు. అంటే కొంతమంది నార్మల్గా కూడా గిరి ప్రదక్షిణ మంచిదని చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే పౌర్ణమి గడియల్లో చేస్తే మనకు మంచిది అలా ఆలోచిస్తారు కదా. అలా ఆలోచించేటప్పుడు పౌర్ణమి గడియలు మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా కంపల్సరీ ఉంటాయి. అంటే ఏదో ఒక టైము మనకు కుదురుతుంది కాబట్టి ఆ టైము అంటే ఎండ మనకు రాకనే కంప్లీట్ చేసేట్టుగా, అంటే హెవీగా ఇప్పుడు ఎండాకాలం కదండి, చలికాలము వానాకాలము అయితే ఓకే, ఇబ్బంది ఏమి ఉండదు ఏ టైంలో అయినా కూడా. కానీ ఈ ఎండాకాలం మాత్రం హెవీగా అస్సలు మనం వల్ల కాదండి. అసలు నాకైతే బొబ్బలు వచ్చేసాయి. నేను మీకు చూపించలేదు, ఆ బొబ్బలన్నీ వీడియో అయితే తీయలేదండి, కానీ బొబ్బలు వచ్చేసాయండి నాకైతే. మళ్ళీ ఎవరికి రాలేదు. నేను చేసిన తప్పు ఏమిటంటే అది కూడా చెప్తున్నాను. కాళ్ళు బాగా కాలుతా, అంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా నడుస్తామండి. చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కాబట్టి గిరి ప్రదక్షిణలో చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి అప్పుడు కాళ్ళు కాలుతాయండి. నాకు తెలియకుండా నేనేం చేసినానంటే నీళ్ళు పోసేస్తాను కాళ్ళపైన. చల్లగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో నీళ్లు పోయడం వల్ల నాకు బొబ్బలు వచ్చేసాయి. పిల్లలకి అంతా ఏం రాలేదండి, ఎందుకంటే వాళ్ళు నీళ్లు పోయలేదు, కొంచెం నడిచారు. లాస్ట్ 2 కిలోమీటర్స్ ఉండగా మేము సాక్స్లు అయితే వేసుకున్నామండి. కొంతమంది స్టార్టింగ్ నుంచి కూడా సాక్స్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు. సాక్స్లు వేసుకొని అయితే తిరగచ్చంటండి. అంతకు ఇంకా పూర్తిగా కాళ్ళు సహకరించిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవాళ్ళు ఉండి గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు చెప్పులు వేసుకొని కూడా నడిచారండి. ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడు కూడా ఎడమ వైపే నడవాలంట. మేము కొన్నిసార్లు కుడివైపు కూడా నడిచేసాం. కొంతమంది నడిచారండి కుడివైపు కూడా. అలా నడవకూడదు అని మళ్ళీ నేను తెలుసుకున్నాను కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత. ఎట్లా చేయాలి ఏమి గిరి ప్రదక్షిణ, నేను ఏ ప్లాను లేకుండా అయితే వెళ్ళానండి. ఏ ప్లాను లేకుండా అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అయితే వెళ్ళాను. నాకు తెలిసినంత వరకు కొంచెం జాగ్రత్తగానే చేసినాను. బట్ ఎండకైతే చాలా ఇబ్బంది పడిపోయామండి, ఎందుకంటే కాళ్ళు హెవీగా కాలుతున్నాయండి, కొంచెం ఎక్కువే కదా ఎండ. సో అందుకోసమని సాక్సులు ఇవన్నీ ప్రీ ప్లాన్గా తీసుకొని వెళ్ళండి. మధ్యలో
మనకు భిక్షాటన చేస్తుంటారండి. సాధువులు ఉంటారు. భిక్షాటన అనొచ్చో అనకూడదో కూడా నాకు తెలియదు. సాధువులు ఉంటారు. మనం చేంజ్ అంటే మన దగ్గర తోచినంత మనం ఇవ్వాలి కదా. నేను చేసిన తప్పు కూడా అదే. నేనేమీ తీసుకెళ్ళలేదు. అంతా ఫోన్పేలో పనిచేస్తాయిలే అనే ఉద్దేశంతో నేను హ్యాండ్లో మనీ ఏం తీసుకెళ్ళలేదనమాట. అలా మనం పెట్టేదానికి ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్పేలు ఉండవు కదండి. సో మనం కాయిన్స్ రూపంలో కొంచెం ఎత్తుకొని పోతే కూడా మనకు బాగుంటుంది. అంటే మనకు తోచినంత మనం ఇవ్వచ్చు. ఇంకొకటి ఏమంటే జంతువులు బాగా ఉంటాయండి హెవీగా. ఇట్లా జింకలు కానీ, కుక్కలు కానీ, కాకులు కానీ వీటన్నిటికీ ఫుడ్ పెడుతున్నారండి అందరూ. నేను అది కూడా ప్రీ ప్లాన్గా ఏం లేకుండా, నాకు తెలియదు కదా, అందుకు ఏ ప్లాన్ లేకుండా పోయినాను. మీరు వెళ్ళేటప్పుడు వీటికన్నిటికీ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. మనకు కొంచెం ఖర్చు కలిసి వస్తుంది. మనం ఇంటి దగ్గర అయితే తక్కువ ఉంటుందంటే అక్కడైతే హెవీ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ పెట్టడం వల్ల కూడా మనకు పుణ్యము అనేది నేను సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట. మీరు ఈ విధంగా అన్నీ కొంచెం తెలుసుకుంటారు అని ఒక ఉద్దేశంతో అయితే నేను చెప్తూ ఉన్నానండి. ఓకేనా. చూసారా, ఇట్లాంటి సాధువులు దారి వెంట ఉంటారండి. ఈ కాకులు ఉన్నాయి కదండి, అందరూ ఫుడ్ తెచ్చి పెడుతున్నారండి. ఇవన్నీ నేను ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లాన్గా తీసుకెళ్ళాలి అని అయితే నేనైతే అనుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నేను పూర్తిగా అయితే వీడియో తెలియదండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పూర్తిగా మనము నడక పైన, అంటే శివుని పైన లగ్నం చేసి నడచాలి. నేను అసలు ఫోనే పట్టుకోలేదు ఆ రోజు పూర్తిగా. మా పిల్లలు తీసిన వీడియోస్ అండి ఇవన్నీ. కొంచెం కొంచెం బిట్లుగా నేనైతే వీడియో అయితే తీయలేదు. మా పిల్లలు తీసి నాకు ఇస్తే దాన్ని ఒక మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ వీడియోలో మీకు కొంచెమైనా, అంటే నేను అంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదండి, కొంచెమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఏ టైంలో అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అంటండి. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మన జీవితంలో మోక్షం లభించాలంటే గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా చేయాలండి మన జీవితంలో. మా పిల్లలు మోక్ష మార్గం గుండా వచ్చారండి, మేమైతే రాలేదు. ఫుల్ రష్ అండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు వస్తాంలే అని వాళ్ళని వరకే తీసానమాట. మోస్ట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏదైనా తెలిసింది ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.